హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కోయట్ మా బాబా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట బక్రీద్కి. అక్కడ వాళ్ళ గార్డెన్ చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ గార్డెన్లో అన్ని ఖర్జూరం చెట్లు పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట, చిన్న చిన్న కాయలు. మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి ఎలా ఉన్నాయనేది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ గార్డెన్ అయితే నాకు వదిలి రావాలని అనిపించలేదు, అంత బాగుంది. ఇంకొచ్చేసామన్నమాట అక్కడి నుండి. తర్వాత చూడండి, ఇక్కడ వచ్చే దారిలో ఇంకా వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మీరు బక్రీద్కి సలాం చెప్పడానికి అందరి ఇంట్లోకి వెళ్తారనమాట. అలాగా ఇక్కడ ఇంకొక చోటుకు వచ్చాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అలాగే ఉంది గార్డెన్ అనేది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. అస్సలు ఈ ఇంట్లోనే ఖర్జూరం చెట్లు పెంచుకుంటున్నారు చాలా వరకు. చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇవైతే ఇంకొంచెం పెద్ద కాయలుగా ఉన్నాయన్నమాట, ఇంతకుముందు చూపించిన వాటికన్నా. ఇక్కడ ఇంకొకరు ఇంట్లో అన్నమాట. చూడండి, ఈ కాయలు తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయల పేరు ఏదో నాకు నోట్లో ఉంది కానీ రావట్లేదు. అవి పండినాయంటే ఇప్పుడే, ఇంకా పండలేదు. అవి పసుపు కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్, బంక బంకగా ఉంటాయి తినడానికి ఆ కాయలు. చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట, ఇంకా మాగలేదు అవి. అవి ఏం కాయలో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు తెలుసుంటే. నాకు నోట్లో ఉన్నది కానీ అది ఏం కాయలో తెలియట్లేదు. చూసారా ఎంత బాగున్నదో అక్కడ ప్లేసు, చెట్లన్నీ ఉన్నాయి. తర్వాత చల్లగా బాగా ఉందన్నమాట. మా వాళ్ళు లోపలికి వెళ్ళారు సలాం చెప్పడానికి. నేనైతే బయట వీడియో తీసుకుంటున్నాను. నేను రాను, మీరు పొండి అని. వాళ్ళు వచ్చే లోపల వీడియో అయితే తీసుకున్నాము అనేసి నేనైతే చూడండి ఆ గార్డెన్లో అంతా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఖర్జూరం చెట్లు చూడండి, కాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చిన్నవిగా ఉన్నాయన్నమాట. కోయట్లో ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే ఉంటాయి ఖర్జూరం కాయలు. ఎవరైనా తెలియని వాళ్ళకి మన వీడియో చూస్తుంటే తెలుస్తుందని చూపిస్తున్నాను. చూడండి, కిందికే ఉన్నాయి చెట్లు. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే కనుక అసలు ఆ గార్డెన్ భలే నచ్చింది ఫ్రెండ్స్. అన్ని చెట్లు పచ్చదనము మన ఇండియాలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మా ఇంటి దగ్గర అట్లా గార్డెన్ ఏం లేదు, అందుకనేసి ఇక్కడ నాకు అది వదలాలనిపించలేదు. చూడండి మొత్తం ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా గార్డెన్ మా మామూలు చెల్లోళ్ళ ఇంట్లో ఉంది ఫ్రెండ్స్. నాకైతే అక్కడికి వెళ్ళినా కానీ చాలా ఇష్టం. ఆ గార్డెన్లోకి వెళ్ళి అన్నీ చూస్తానన్నమాట, వీడియోస్ కూడా పెడతాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా గార్డెన్లో, చల్లగా. దాంట్లో సోఫాలు కూడా వేశారు సాయంత్రం పూట కూర్చోడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గార్డెన్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా చూస్తారనేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఖర్జూరం కాయలు చూడండి ఇప్పుడే వచ్చాయన్నమాట. మళ్ళీ అక్కడి నుండి వచ్చేసాము. ఇక్కడ మా పిల్లలు కూల్ కాఫీ కావాలనేసి అక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, అక్కడ అన్నీ మతాంలు అంటారు, హోటల్సే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కూల్ కాఫీ తీసుకొని మళ్ళీ ఇంకా వేరే మా మేడం వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇప్పటికి చాలా టైం అయిపోయింది వాళ్ళు రెడీ అయ్యే లోపల. చూడండి, ఇప్పుడైతే ఈ కాఫీ కోసం బండ్లన్నీ ఎంత క్యూలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఇండియాలో మనుషులు నిలబడుకుంటాము, ఇక్కడ కార్లు క్యూలో ఉంటాయన్నమాట హోటల్కి వెళ్తే కనుక. చూడండి, బయట నుంచినే డబ్బులు ఫోన్ ద్వారా పే చేసేస్తారు. బయట స్పీకర్ మార్ ఉంటుంది అనమాట, దాంట్లో మనకి ఏం కావాలో చెప్తే వాళ్ళు మనకు ఇంకొక చోట పోయి ఆర్డర్ తీసుకోవాలన్నమాట. చూసారా, అక్కడ పనిచేసే వాళ్ళు అటుపక్క రూమ్ అనమాట వాళ్ళకి. ఇక్కడ చూడండి కాఫీ షాపు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. వీళ్ళైతే కూల్ కాఫీ మాత్రం ఆర్డర్ పెట్టుకోవాలనేసి ఇక్కడ ఆర్డర్ పెడుతున్నారు. ఫోన్పే అయితే చేస్తుంది. బయట నుంచినే అన్నీ మా పాప మాటలు మనకేం కావాలో. వచ్చేసాము అక్కడి నుండి కూల్ కాఫీ తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి నేను వచ్చే కొందికి వంట అయితే రెడీ చేసేసారు ఫ్రెండ్స్. వాళ్ళకి కోయట వాళ్ళకి ఏమేమి వంటలు చేశారో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, అలీషా. మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చూసింటారు ఆమెని. వంట అయితే అయిపోయింది, వాళ్ళకి సర్వ్ చేస్తుంది అనమాట. ఈరోజు తొందరగా తినేస్తారు, పడుకుంటారనమాట, ఎందుకంటే 5ంటికే లేస్తుంటారు కాబట్టి. ఇప్పుడు ఆ వంట చేసేసి పైన ఉండే ఆసు అయితే తీస్తుంది, వాళ్ళకి
సర్వ్ చేయడానికి ఎన్ని ఉన్నాయో చూసారా, ఎన్ని రకాలు చేశారో అన్నీ కూడా చూపిస్తాను. మళ్ళీ మాకు తినడానికి అయితే వేరేదిగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అందుకని అదేమో మటన్ కర్రీ చేసుకున్నారు ఫిలిపిన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు, కారం కూర. తర్వాత ఇదైతే చికెన్ రైస్ అన్నమాట. చూసారా, ఇక్కడైతే ఉడుకుతుంది వైట్ రైస్. ఆమె అన్నం ప్లేట్లకి తీస్తున్నది మటన్ రైస్ అన్నమాట. అటుపక్క మటన్ మరక్ చేస్తున్నారు. ఇన్ని రకాలన్నమాట. ఈరోజు అన్నిటికీ మటన్ మరకు, మటన్ అన్నము, మటన్ తిన్న వాళ్ళకి కోడి అన్నం అనమాట. చూసారా, ఇలాగా పెట్టేసామన్నమాట ప్లేట్లు అన్నీ. ఇంకా మళ్ళీ వాటిలోకి తినడానికి కూరలు, కారం పొడి అవన్నీ ఎలా పెట్టామో చూపిస్తాను, అది కూడా చూసేయండి. వాళ్ళు అలా తింటారు. చూసారా మటన్ ముక్క ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. వాళ్ళకి అలాగే చెయ్యాలన్నమాట. మనకులాగా చిన్నగా కొట్టుకోరు, పెద్ద పెద్దవి ఒక్కొక్కటి 1/2 కిలో అలా ఉంటాయన్నమాట. చూడండి మటన్ కూర, మటను ఉర్లగడ్డ క్యారెట్ వేసి కూర రెండిట్లో తీసేసింది. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ నంజుకొని తినడానికి అన్నంలోకి. తర్వాత ఇది ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ దంచుతారనమాట, ఆ కారం అనమాట. అది 2 కప్పుల్లో అయితే పెడుతుంది. చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇంకా అవన్నీ ఎత్తుకొని ఇప్పుడు హాల్లో అయితే సూపర్ వేసేసినారు. ఎత్తుకొని పెడతారనమాట. చూడండి పెరుగు ఎత్తుకోబోతున్నారు. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాకు చికెన్ కర్రీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి పనిచేసే వాళ్ళకి మన ఇండియా స్టైల్లో చేయమన్నాను, నేను వీడియో తీస్తున్నాను. నేపాల్ ఆవిడ మాయా అని, ఆవిడని కలపమన్నాను. చికెను అన్నీ వేస్తుంది. మసాలా పొళ్ళు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, తర్వాత కారం పొడి. అందరం ఆకలిగా అన్నారు. చాలా తొందరగా చేసుకొని తినాలనేసి వీడియో తీస్తుంటే ఆకలి అవుతుంది, వీడియో తీస్తుంటే లేట్ అయిపోతుంది అంటుంది. పసుపు, ఆ ఎండుమిరపకాయలు దంచిన కారము అయితే వేస్తున్నాం అనమాట. చూడండి అవన్నీ వేసేసి పెరుగేసి ఉప్పు వేసి కలిపేసుకోవాలి. రుచికి సరిపడా అంత ఉప్పు, రాళ్ళు ఉప్పు అయితే వేసింది. ఇంకా ఇప్పుడు పెరుగు వేస్తుంది అనమాట. 1.5 కేజీ చికెన్ తీసుకున్నాము, 2 కప్పులు పెరుగు అయితే వేస్తుంది. వాళ్ళకి నేను ఎప్పుడు వెళ్ళినా ఇలానే చేయాలంటారు. అందుకని నేను చెప్తా ఉంటే నువ్వు చెయ్యి అనేసి ఆమెకు చెప్పాను అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. కర్రీ అయితే కనుక సూపర్గా ఉంటుంది. మన ఇండియా స్టైల్లో చేస్తానన్నమాట. వాళ్ళు అక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఇలా చేయమంటారు అనమాట. 2 కప్పులు పెరుగు, గడ్డ పెరుగు. ఇప్పుడు మొత్తం అన్నీ వేసి కలిపేసుకోవాలన్నమాట. ముందుగానే నిమ్మరసం వేసి చికెన్లో కలిపి నీట్గా కడిగేసింది అలీషా. ఉప్పు, నిమ్మరసం వేసి కడిగేసింది అనమాట. ఈ చికెన్ ముక్కలు చూడండి నా పొడవు ఉన్నాయి ఒక్కొక్కటి. మాయ ఎలా కోసిందో. ఇప్పుడు ఇవైతే కలుపుతుంది. కలిపి పక్కన పెట్టేసి టమాటా, ఆనియన్స్, అల్లము, తెల్లగడ్డ పేస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాను. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ మేము ఈరోజు ఏం తింటామనేది చూపిస్తాను. బ్లాక్ కింద అనమాట, అన్నీ కలర్ఫుల్గా అన్నీ అదొక కొంచెం బిట్ల కింద యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే చికెన్ కలిపి పెట్టేసింది ఫ్రెండ్స్. ఇంకా కలర్ కావాలంటే ఆమెకి పసుపు వేస్తుంది ఇంకా కొంచెము. చూసారా చికెన్ కర్రీకి ఇలా కలుపుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీకైనా, పుల్కాకైనా, రోటీకైనా, వైట్ రైస్కైనా, సంగటికైనా, దేనికైనా సూపర్, దోశకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తర్వాత అల్లము, తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాం అనమాట. ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు పక్కన కోసి పెట్టాను గిన్నెలో, అవి కనిపించలేదా, పచ్చిమిరపకాయలు వేసామన్నమాట. ఇప్పుడు చూడండి బిర్యానీ దినుసులు అన్నీ వేసింది. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, తర్వాత టమాటా, ఎర్రగడ్డ వేసేసింది. ఇంకా ఇవన్నీ బాగా ఒక్కొక్కటి ఫ్రై చేసేదానికి టైం లేదు ఫ్రెండ్స్. అందుకని అన్నీ వేసేసి తొందరగా చేసుకుంటున్నాం, ఆకలి అవుతుందనేసి. పచ్చిమిరపకాయలు పొడవుగా కోసిన ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని చికెన్కి అన్నమాట ఫ్రై చేసేసుకొని మొత్తం. ఆకలి మీద ఉన్నారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఆకలిగా ఉన్నారు, తొందరగా తినాలనేసి. ఇది ఇంకా కర్రీ అయ్యేది లేట్ అవుతుందనేసి అందరూ కంగారుగా ఉన్నారనమాట. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా, అల్లము, తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసాము. అవి కూడా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. చూడండి
నేను వీడియో తీసుకుంటున్నాను. ఆమె చేయమంటే చేస్తుంది అన్నమాట. టమాటా అనేసి ఉడకబడిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి కాబట్టి చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ నీళ్ళు లేకుండా అలాగే ఉడకలించుకోవాలి ఫ్రెండ్స్. గ్రేవీగా వచ్చేస్తుంది. మనకి ఫైనల్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే అయిపోయిందన్నమాట. చికెన్ అంటే ఉడికిపోతే అయిపోయినట్లే చికెన్ కర్రీ. మూత అయితే పెడుతున్నాను, ఎందుకంటే మా వాళ్ళు కంగారు పడుతున్నారు కదా, మళ్ళీ ఆఖరిలో చూపిస్తాము చూపిలేను చెప్తున్నాను అన్నమాట. ఇదో చూడండి, ఇలా చేసుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలాగే సన్న మంట పెట్టి ఉడికించుకోవటమే అనమాట. ఇంకా ఉడికిపోతేనే మేము సర్వ్ చేసుకొని తినేసేదే. ఇంకా అయిపోయింది. వైట్ రైస్ ఉంది, చికెన్ రైస్ ఉంది, మటన్ రైస్ ఉంది, ఇంకా అన్ని రైస్లు ఉన్నాయన్నమాట. అన్నీ ఒక ప్లేట్లో అది కొంచెం పెడితే ఏదో పెట్టేసుకున్నాము. పక్కన మేము కూడా ఆనియన్స్ నిమ్మకాయ కోసేసుకొని పక్కన పెట్టుకున్నాం తినడానికి. అన్నం అయితే తెల్లన్నము, మటన్ అన్నము, చికెన్ అన్నం అన్నీ పెట్టారు. ఎవరికి ఏది కావాలంటే అది అటు పక్క తినచ్చని. ఇంకా ఒక ఆమె అయితే నేపాల్ ఆమె తనిగా ప్లేట్లో పెట్టుకునింది. మేము ముగ్గురం కలిసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము అన్నమాట. చికెన్ కర్రీ అయితే చేసేసాము. ఇంకా చూడండి తింటున్నాము, మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి, చాలా అంటే నేనైతే వైట్ రైస్ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరం కలిసి కూర్చొని తింటున్నాం మాట్లాడుకుంటూ. ఇక్కడికి వస్తే చాలా సందడిగా అందరము కలిసిమెలిసి కూడా పుట్టిన వాళ్ళ కన్నా ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, అందరం కూర్చొని హ్యాపీగా తింటున్నాం అన్నమాట. అది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది పండగ రోజుది, ఎప్పుడు వస్తుందో చూడాలి వీడియో.